విజయ్ మాల్యా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగి ఎన్నో వ్యాపారాలు నడిపి ఒకానొక సమయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని రూలింగ్ చేసిన వ్యక్తి విజయ్ మాల్యా. కానీ అతడికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా అతడు తన కంపెనీలో పనిచేసే వారికి జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి పడిపోయాడు. ఈ సమయంలోనే కర్ణాటక హైకోర్టులో ఎస్బీఐ మరియు మరికొన్ని అతిపెద్ద బ్యాంకులు విజయ్ మాల్యా మా దగ్గర 5,000 కోట్లు అప్పు తీసుకున్నాడు, దానికి వడ్డీతో సహా 9,000 కోట్లయ్యింది, ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు, కావున అతడిని అరెస్ట్ చేసి మాకప్పగించాలి అని కర్ణాటక హైకోర్టులో కేసేశారు. దాంతో విజయ్ మాల్యాను అరెస్ట్ చేయాలని పోలీసులకు కోర్టు ఉత్తర్వులివ్వగా అప్పటికే విజయ్ మాల్యా ఇండియాని వదిలిపెట్టి లండన్ పారిపోయాడు. ఇలా విజయ్ మాల్యా ఇండియాని వదిలి పారిపోయి ఇప్పటికీ 8 సంవత్సరాలైంది. తిరిగి ఇండియాకి రాలేదు. ఇంత దారుణం చేసిన వాడు ఎక్కడున్నాడో తెలిసినా కూడా ఇండియన్ గవర్నమెంట్ అతన్ని ఏం పీకలేకపోతోంది. ఎందుకు అతన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని తెలుసుకునే దానికంటే ముందు అసలు ఈ విజయ్ మాల్యా అంటే ఎవరు, అతడు 1,000 కోట్లు అప్పు ఎందుకు తీసుకున్నాడు, ఇన్ని 1,000 కోట్లు తీసేసినా ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఏం చేయలేకపోతుంది, ఇలాంటి దొంగలకి లండన్ ఎందుకు ఆశ్రయం ఇచ్చి కాపాడుతుంది, ఇంకా ఇలాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. విజయ్ మాల్యా 1955 డిసెంబర్ 18న కర్ణాటకలో జన్మించాడు. విజయ్ మాల్యా తండ్రి పేరు విఠల్ మాల్యా. ఇతడు కూడా ఒక బిజినెస్ మ్యాన్. విజయ్ మాల్యాకి 28 సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే విజయ్ మాల్యా తండ్రి గారు మరణించారు. అప్పట్నుండి విజయ్ మాల్యా తండ్రి స్థానంలో అంటే యోబీ గ్రూప్ కి చైర్మన్ గా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత 1986లో ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న సమీర్ శర్మతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వీరికి ఒక మగబిడ్డ జన్మించాడు. కానీ వీరి మధ్య గొడవల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మాల్యా తన స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి మళ్లీ 2 ఆడబిడ్డలు జన్మించారు. ఈ 2 పెళ్లిళ్ల తర్వాత కూడా ఈ రసికుడు అందరితో ఆకుండా కింగ్ ఫిషర్ అనే ఎయిర్వేస్ లో పనిచేసే పింకీ లార్వాని అనే అమ్మాయితో సహజీవనం చేసేవాడు. దాన్ని అందరికీ తెలిసే విధంగా కూడా చేసేవాడు. ఇతడిలో మరో కోణం కూడా ఉంది, అది దేవుణ్ణి అమితంగా నమ్మడం, దేవుడు మాలధారణ చేయటం లాంటి కోణం కూడా ఈయనలో ఉంది. విజయ్ మాల్యా 1998 నుంచి 99 మధ్యలో తన వార్షిక టర్నోవర్ $11 బిలియన్ పెంచుకున్నాడు. ఇతడు చేయని బిజినెస్ అంటూ ఏది లేదు. అన్ని రకాల బిజినెస్ లను చేశాడు, విజయం సాధించాడు. ఇతడు చేసే లిక్కర్ బిజినెస్ ఎంతగా ఎదిగిందంటే ప్రపంచంలోనే స్పిరిట్ విక్రయంలో 2వ స్థానంలో నిలిచాడు విజయ్ మాల్యా. ఇలా అనుకున్న అన్ని విజయాలు సాధిస్తూ ఎదుగుతున్న సమయంలో విజయ్ మాల్యా ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంతోని పాతాళానికి పడిపోయాడు. ఆ నిర్ణయం ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేయటం. 2005లో కింగ్ ఫిషర్ అనే తన లిక్కర్ బ్రాండ్ పేరుతో ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేశాడు. మొదట్లో అతడు తన ఎయిర్లైన్స్ లో ఇచ్చిన కంఫర్ట్ మరియు అతి తక్కువ ధరలకి మంచి సదుపాయాలు అందించడం లాంటి వాటి కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి చాలా గుర్తింపు మరియు పేరు లభించింది. పేరు ఎంత గొప్పగా పెరిగినా కానీ ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రం ప్రతి సంవత్సరం నష్టాలు చూస్తూనే ఉండేది. ఆ నష్టాలు ఎంత భారీగా ఉండేవంటే 2006లో 341 కోట్లు, 2007లో 706 కోట్లు, 2018లో 213 కోట్ల నష్టం ఏర్పడింది. అయినా సరే విజయ్ మాల్యా వెనకడుగు వేయకుండా ఎయిర్లైన్స్ ని నడిపేవాడు. ఇలాంటి సమయంలో మరొక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే నష్టాల్లో ఉన్న డెక్కన్ అనే మరొక ఎయిర్లైన్స్ ని కూడా కొనుగోలు చేసి తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో కలిపేసుకున్నాడు. దాని కారణంగా నష్టాల సంఖ్య మరింత భారీగా పెరిగింది. ఈ సమయంలోనే ఈ ఎయిర్లైన్స్లని షూరిటీగా చూపించి పలు పెద్ద పెద్ద బ్యాంకుల్లో భారీ మొత్తంలో అప్పు చేసి మరీ ఎయిర్లైన్స్ ని నడిపించాడు. అయినా సరే 2009లో 1,372 కోట్లు, 2010లో 1,290 కోట్లు, 2011లో 1,238 కోట్లు భారీ నష్టాలొచ్చాయి. కనీసం ఉద్యోగులకి జీతాలివ్వలేని స్థాయికి పడిపోయాడు. ఆ సమయంలోని ఈ ఎయిర్లైన్స్ లో ఉద్యోగాలు కూడా జీతాలు ఇవ్వాలంటూ నిరసనలు చేయగా వారితో మాట్లాడి మళ్లీ పనులు మొదలు పెట్టే విధంగా చేశాడు. కానీ కంపెనీ నడిపేందుకు డబ్బు లేక తను సీఈఓగా ఉన్న యూబీ కంపెనీలో సగం షేర్లని అమ్మి మరీ పెట్టుబడి పెట్టాడు. అయినా సరే ఫలితం లేదు. ఒక పక్క ఉద్యోగులకి జీతం ఇవ్వలేక మరోపక్క ఇన్వెస్టర్స్ ఎవరూ రాక భారీ నష్టాలు రావడం, బ్యాంక్స్ ఏవి లోన్స్ ఇవ్వకపోవడం,
గవర్నమెంట్ని సహాయం అడిగినా సరే ఎలాంటి స్పందన లేకపోవడం, మరోపక్క ఎయిర్లైన్స్ నడుపుతున్నందుకు గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సులు కట్టలేకపోవడం కారణంగా 2014లో ఇతడి లైసెన్స్ ని క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. ఈ విధంగా అన్ని వైపులా అన్ని దారులు మూసుకుపోవడంతో 2014లో ఎయిర్లైన్స్ ని శాశ్వతంగా మూసేశాడు. ఒక పక్క ఎంప్లాయీస్ కి 3,000 కోట్లు, బ్యాంకులకి 6,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీని కారణంగా ఒక సమయంలో టాప్ బిలియనియర్స్ లిస్ట్ లో ఉన్న మాల్యా 2012 నాటికి అడుక్కునే స్థాయికి పడిపోయాడు. అయితే ఎస్బీఐ మాల్యాకి ఇచ్చిన అప్పు తీరుస్తాడని 2016 వరకు ఎదురు చూసింది. ఎస్బీఐ ఇచ్చిన అసలు వడ్డీ కలిపి 9,000 కోట్ల ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఎస్బీఐ తన పైన కేసు వేసే ఒక వారం రోజుల ముందే లండన్ పారిపోయాడు. ఇంకా అప్పటి నుండి విజయ్ మాల్యాని ఇండియాకు తీసుకొచ్చి డబ్బు మొత్తం కట్టించాలని ఇండియన్ గవర్నమెంట్ చూస్తున్నా కానీ విజయ్ మాల్యా మాత్రం ఎంతో తెలివిగా లండన్ నుండే సమాధానాలు పంపుతున్నాడు. అలాగే ఇతడు ఇవ్వాల్సిన అసలు మరియు వడ్డీ కలిపి 9,000 కోట్లు కాగా నేను కేవలం అసలు మాత్రమే కడతానంటే 6,000 కోట్లు మాత్రమే చెల్లిస్తానని నా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలని తెలిపాడు. కానీ ఈ వన్ టైం సెటిల్మెంట్ కి ఎస్బీఐ మరియు ఇతర బ్యాంకులు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మాల్యా ఆస్తులు 15,000 కోట్లకు పైగా ఉన్నాయి. దాని కారణంగానే వాటిని అమ్మించైనా సరే మొత్తం కట్టిస్తామని బ్యాంక్స్ చూస్తున్నాయి. అలా 2016 నుండి ఈనాటికి విజయ్ మాల్యా ఇండియాకి రాలేదు మరియు బ్యాంక్కి ఒక్క రూపాయి చెల్లించలేదు. కానీ విజయ్ మాల్యాను ఇండియాకి తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ చేయని ప్రయత్నం లేదు. కానీ ఇతడికి బ్రిటన్ పౌరసత్వం ఉన్న కారణంగా బ్రిటన్ గవర్నమెంట్ మాత్రం ఇతడికి పూర్తి మద్దతుని చూపుతూ ఇండియాకి పంపకుండా అవుతుంది. ఈ సమయంలోనే ఒక విషయం మనందరం గమనించాలి. మన భారత ప్రభుత్వం మరియు ఇండియన్ బ్యాంక్స్ అన్నీ ఇలా 1,000 కోట్లు తిని పారిపోయిన వారిని ఏం పీకలేక చిన్న చిన్న అప్పులు చేసిన వారిని మరియు సామాన్య ప్రజలపైన వారి పెత్తనం చేస్తాయి. ఈ వీడియో చూశాక మన బ్యాంక్స్ అండ్ మన గవర్నమెంట్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.